మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మెదక్ మరియు రామాయణపేట మున్సిపాలిటీలను సందర్శించారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును ఆయన స్వయంగా పరిశీలించి విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అభ్యర్థులు, వారి అనుచరులు ఎన్నికల నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. మొత్తానికి నామినేషన్ల చివరి రోజు మెదక్ జిల్లాలో ఎన్నికల హోరాహోరీ వాతావరణాన్ని తలపించింది. మన దగ్గర 4 మున్సిపాలిటీల్లో ఎలక్షన్ జరుగుతున్నది. మన దగ్గర ఈ 4 మున్సిపల్ సంబంధించి మనకు 75 వార్డులు ఉన్నాయి. దాంతోపాటు 150 లొకేషన్లో ఎలక్షన్ జరుగుతుంది. దాదాపు 87,000 మంది ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి మనం పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నామినేషన్ సంబంధించి కూడా 4 చోట్ల నామినేషన్ సెంటర్లు ఉన్నాయి. అన్ని చోట్ల కూడా మన సీఐ నేతృత్వంలో ఒక బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు ప్రస్తుతం మనకు మంచిగా ప్రశాంతంగా నామినేషన్ పెట్టడం జరిగింది. ఈరోజు కూడా అయిపోతుంది. దాంతోపాటు ఎలక్షన్ సంబంధించి కూడా మనం పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేశాము. ఎలక్షన్ కోసం దాదాపు 500 మంది ఆఫీసర్స్ అలాగే మెంటల్ సిబ్బందితో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రశాంతంగా జరుగుతుంది. అందరు కోరేది ఏంటంటే చెక్ పోస్ట్ కూడా మనం ఇప్పటికి ఈరోజు జిల్లాలో ఇప్పటివరకు 4 చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాము. దాంతోపాటు 4 ఫ్లయింగ్ స్క్వాడ్ జరుగుతున్నాయి. వీళ్ళు కూడా మనం ఏమైనా ఫ్రీబీస్ కానీ లేకపోతే లిక్కర్ సంబంధించి కానీ లేకపోతే క్యాష్ కానీ ఉన్న కూడా వాటి కోసం సీజర్ చేస్తారు. ముఖ్యంగా పబ్లిక్ కోరేదంటే 50,000 కంటే ఎక్కువ మీరు క్యారీ చేస్తే రూపాయలు 50,000 రూపాయల కంటే ఎక్కువ క్యారీ చేస్తే మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ పెట్టుకోండి. అదర్వైజ్ మనం సీజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు 50,000 నుంచి 10 లక్షల లోపు అయితేనేమో మనం ప్రూఫ్ లేకపోతే దాన్ని మన కలెక్టర్ గారు వాళ్ళకు సీజ్ చేసి పంపించడం జరుగుతుంది. 10 లక్షల కంటే ఎక్కువ మాత్రం ఐటీ శాఖలు ఇస్తాము. వాళ్ళు కూడా చెక్ చేసి తర్వాత అన్ని ఆధారాలు ఇస్తే మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 50,000 అండ్ ఎబో ఎవరైనా క్యారీ చేస్తే వాళ్ళు దానికి ప్రూఫ్ పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రూఫ్ లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. అది గమనించాలి. దాంతోపాటు 100 రకాల బందోబస్తు ఏర్పాటు చేశాము. ఇంకోటి ఏంటంటే ఎటువంటి పోలింగ్ కూడా ఎటువంటి శాంతి భద్రతలు అయ్యేటట్టు చూసుకొని దాంతోపాటు ఎటువంటి ఇబ్బంది కాకుండా పూర్తి స్థాయిలో ప్రశాంత ధరని కోరుతున్నాను. దాంతోపాటు పూర్వం ఏంటంటే ఎవరైనా గొడవలు పాల్పడిన అనవసరంగా గొడవలు పాల్పడిన మాత్రం వారిపైన నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి వాళ్ళని మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందుకని